శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే చాలా మంది, ఒక రిలీజన్ లేదు దానికి, ఒక రాష్ట్రం అంటూ లేదు, యావత్తు ప్రపంచమంతా ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి పూజించుకొని ఆ లడ్డుని చాలా పవిత్రంగా తీసుకొని వెళ్తున్నారు. అలాంటి దాన్ని భ్రష్టు పట్టించింది మీరు, ఇవాళ అవహేళన చేసే విధంగా చేసింది మీరు, అందరూ యావత్తు ప్రపంచమంతా మాట్లాడుకునేలాగా చేసింది మీరు. మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన వెంటనే పైనుంచి మీకు అక్షింతలు పడగానే గప్చుప్ అయిపోయింది మీరు. డైవర్ట్ పాలిటిక్స్ లో ఏం చేయాలని హఠాహుటిగా పెద్ద సనాతన ధర్మానికి సంబంధించిన ఒక వ్యక్తిని డిప్యూటీ సీఎం ని దించింది మీరు. అది కాదు అనుకొని డిక్లరేషన్ ఫామ్ అనుకుంటూ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆవిడతో చెప్పిస్తుంది మీరు. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని నేనేదో అడిగిన దానికి నాకు కామెంట్స్ పెడుతున్నారు అంటే మీ లోక జ్ఞానం, మీ తెలివితేటలు, మీ అమాయకత్వం, ఇంకా ఏం చెప్పాలి, నేను ఏమని మాట్లాడాలి? ఇప్పుడు అయిందా? ఇప్పుడు కోర్టు కూడా అక్షంతలు వేసింది కదా మీకు. మీరు కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టుకి వెళ్తే ఏమని అక్షింతలు వేసింది? పరువు పోద్ది, ఇంకా పోగొట్టుకోకండి, ఇప్పటికే మీ పరువు పోయింది. ఇంకా 100 రోజుల్లో ఇంతకన్నా ఇంకా ఘోరంగా పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఏ ప్రభుత్వం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము ఎట్లా చేస్తున్నాం చూడండి, కంపేర్ చేయండి అని అంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుతనం ఇంకోటి ఉంటుందా? కోర్టు ఏమని ఇచ్చిందంటే ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినా, లేకపోతే మసీదుకి వెళ్ళినా, లేకపోతే ఇంకొక రిలీజన్ కి సంబంధించిన దానికి వెళ్ళినంత మాత్రాన అదేం తప్పు కాదు, ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటి పనికిమాలిన అప్పీల్స్ ఇంకోసారి చెయ్యకండి, బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి మిమ్మల్ని తిట్టి మీకు ఇచ్చినటువంటి ఆర్డర్ అది. ఆయన చాలా మంచిగా ఒక ఎక్స్ సీఎంగా ఏదైతే మీరు చేసినటువంటి ఏమంటారు తప్పుడు ప్రచారాలకి నిజంగా వెంకటేశ్వర స్వామికి కోపం వస్తే ఆయన ప్రక్షాళన చేసుకోవడం కోసం ఆయన వెళ్తున్నారు. ఎవరిని నాయకుల్ని ఎవరిని హడావుడి చేయొద్దు, నేను ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నానని ఆయన వెళ్తున్నారు. దాన్ని మీరేం అడ్డగించేది లేదు, ఎందుకంటే కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా కవర్ చేసుకుని ఇంకోలా చెప్పుకుంటారేమో, మేము సనాతన ధర్మాన్ని పాటించాము కాబట్టి మంచి హృదయంతో మేము పంపించాం జగన్మోహన్ రెడ్డి గారిని అని మళ్ళీ దాన్ని మీకు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటారేమో. అది కాదు, పైనుంచే అక్షింతలు పడ్డాయి అన్నమాట. సో ఏ వ్యక్తి అయినా, ఏ రిలీజన్ వ్యక్తి అయినా ఎక్కడికన్నా వెళ్ళినా తప్పు లేదు, దానికి డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం స్వతహాగా మనం క్రిస్టియను, నేను బాప్తిషన్ తీసుకున్నాను, లేకపోతే నేను ఇందులోకి చేంజ్ అయిపోయాను, లేకపోతే ఆ చేంజ్ అయిన ప్రూఫ్స్ ఏవో ఉంటే తప్ప మసీదుకి వెళ్ళినంత మాత్రాన, చర్చిలకు వెళ్ళినంత మాత్రాన మనం సనాతన ధర్మాన్ని పాటించలేదు, లేకపోతే వాళ్ళు వేరే రిలీజన్ని క్రియేట్ చేయడానికి ఎవ్వడికి హక్కు లేదు. లా తెలుసుకోండి ఫస్ట్. లా తెలుసుకొని అప్పుడు దానికోసం మాట్లాడినా విమర్శించిన జనాలు కూడా హర్షిస్తారు. మాలాగా మాట్లాడే వాళ్ళు కూడా మీకు చేతనైతే తెలుసుకోండి. ఇప్పుడు నేను ఈ మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా, మరి తప్పు ఉన్నట్లయితే కోర్టు కూడా తిరస్కరిస్తుంది కదా. కోర్టు మీకెందుకు అక్షింతలేసింది? సో ఏది నిజ నిజాలు అనేది ఆలోచించాలి. రాజకీయం వేరు, మతాలు వేరు, సాంప్రదాయాలు వేరు, కులాలు వేరు, అన్నీ తెచ్చి మిక్స్ చేసి కన్ఫ్యూషన్ చేసేసి జనాలని లేనిపోంది. మీరు అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నారా బాబు అంటే అది వదిలేసి ఏవేవో మీకు నచ్చినట్టుగా కలుపుతాలు చేసుకొని ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారంటే దండంరా బాబు. చివరికి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎట్లాంటి ఒక పవిత్రమైన స్థానాన్ని కూడా కామెడీ చేసింది మీరే. మీరు మోకాలతోటి వెళ్ళాలా, మొత్తం మోకాల మీద నుంచి వెళ్తే కూడా మీరు చేసిన తప్పులకి పరిష్కారం దొరకదు. అది వదిలేసి నేనేదో నిన్న డిక్లరేషన్ ఫామ్ కోసం మాట్లాడానని చెప్పేసి ఇష్టాసారంగా మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు. డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? గతంలో మోదీ గారు
వెయిట్ చేసి మరి ఆయన లోపలికి దగ్గరుండి చేయి పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఏ డిక్లరేషన్లు అడగలేదే. మీ రాజకీయ కుబుద్ధి చూపించుకోవాలని చెప్పేసి ఇప్పటికిప్పుడు డిక్లరేషన్స్ ఇవ్వాలి, ఇప్పటికిప్పుడు రూల్స్ మారిపోతాయి ఏంటో మరి నాకు తెలీదు. అంటే మనిషికి ఒక రాజకీయం, మనిషికి ఒక ఏమంటారు మీకు సొంతంగా తీసుకొని వచ్చేటువంటి డెసిషన్స్ కూడా మీకు నచ్చినట్టుగా మనిషిని బట్టి మారిపోతాయి. యూటర్న్ తీసుకుంటారు, అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు, మళ్ళీ మీ మాటలు మీరే బ్రేక్ చేసుకుంటారు. మీ వీడియోలు బయట ట్రోల్ అవ్వట్లేదా? మీకు కనిపించవా? మీకు ఫోన్ లేదా? మీరు గతంలో మాట్లాడిన మాటలే మళ్ళీ పెట్టి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలే మేము కూడా వచ్చి చెప్తున్నాం. అది తప్పే. ఎందుకు దేవుడి విషయాన్ని ఇంకా లాక్కండి. తీగ లాగితే మీకే నష్టం, పరువు పోయేది మీకే. పైనుంచి అక్షింతలు పడ్డాయి కదా, ఇంకా అర్థం ఏంటి? మోదీ గారికి లెటర్ రాగానే గప్చుప్ అయిపోయారంటే అర్థం ఏంటి? అంత భయం ఎందుకు? ఇంత గట్స్ అంటే ఎందుకు గట్స్ ఉండదు? ప్రధానమంత్రికి లెటర్ రాసే హక్కు లేదా, రైట్ లేదా? ఎవరికైనా ఉంటది. నేనైనా రాయొచ్చు, మీరైనా రాయొచ్చు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుందని చెప్పడంలో తప్పేముంది? మీ ఇష్టాచారంగా మీరు ఆ రోజు చెప్పేసి వాళ్ళ గప్చుప్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? పైనుంచి అక్షింతలు పడ్డాయి కాబట్టి గప్చుప్ అయిపోయారు. మీరు చెప్తున్న కంపెనీస్ ఏమో అంటారు, ఆ కంపెనీస్ ఏమో మేము ఇచ్చిన డేట్లు వేరే అంటారు. మా దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కల్తీ జరగలేదని వాళ్ళు అంటారు. ఎంతమంది కంపెనీల పేర్లు చెప్తారు మీరు? మీ హయాంలో జరిగిన దానికి ఎవరి మీద బురద రాయాలని ఎలా చూస్తారు? అదంత సెన్సిటివ్ విషయం. మన ఎక్స్పీరియన్స్ అంతా ఎడ్డుపోతుంది. అంత సెన్సిటివ్ విషయంలో మాట్లాడేటప్పుడు జనాల మనోభావాలు తగులుతాయి అనుకున్నప్పుడు, ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. దానికి మేమే చెప్పాలా? అది మేమే చెప్పాలా? అది వదిలేసి తప్పుని తప్పు అని చెప్పుకోవడం మానేసి ఇది తప్పు అని చెప్పిన వాళ్ళకి బూత్ కామెంట్లు పెట్టుకుంటే ఏమొస్తుందరా నాకు అర్థం కాదు. ఏది రాజకీయం చేయాలా, ఏది రాజకీయం చేయకూడదు, కొన్ని ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి రాజకీయం అనుకో. ఇదిగో ఇలాగా కామెడీ పీసులు అయిపోతాం. నాకు తెలిసి ఎంత కామెడీగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనాలకి రాష్ట్రంలో మనం ఏం చేయాలి, వరద బాధితులు వాళ్ళకి ఏమైనా చేశారా? ఇప్పటి వరకు ఏమైనా చెక్కులు ఇచ్చారా? వాళ్ళకి ఏదన్నా మీరు చేసింది ఏదన్నా ఉంది, 10,000 25,000 అని చెప్పుకుంటున్నారు, అది కూడా ఇచ్చారో లేదో మహానుభావులు. వాళ్ళు అల్లాడిపోతున్నారు కదా. మీకు తెలుసో తెలీదో వరద బాధితులు తిరిగినటువంటి వాటర్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయిపోయి నిన్న ఒక అబ్బాయి రైట్ లెగ్ తీస్తారు అబ్బాయికి. అప్పటికప్పుడు ఏం జబ్బులు బయటపడవు. వాళ్ళు దగ్గరగా 1 వీక్ 10 days వాటర్లో ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వకుండా ఎలాగుంటాయి? దానికి రెమెడీ ఏంటో ఆలోచించారా? నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఇప్పుడు అంత చిన్న అబ్బాయికి కాలు తీసేశారంటే వాడి లైఫ్ ఏంటి? అట్లా ఎంతమంది ఉన్నారు? అసలు ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోయిన వాళ్ళ లిస్టుని ఏమన్నా ఇవ్వగలిగారా మీరు? అసలు మీకన్నా కౌంట్ తెలుసా? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అభాగ్యులయ్యారు అన్నది మీ కాడన్నా శ్వేతపత్రాలు వాటికి వీటికి కాదు, వీటికి రిలీజ్ చేయండి శ్వేతపత్రం. మీరు ఏం చేశారు అని అనేది, మీరు ఏం చేయబోతున్నారు అని అనేది, అది మాట్లాడం. దానికి ఆ ఇన్ఫర్మేషన్లు అడిగితే మాత్రం బూతు కామెంట్లు పెట్టడానికి రెడీ అయిపోతారు. అన్ని ఫేక్ అకౌంట్స్. ఇది మీ దమ్ము ధైర్యం. ఒక ఆడపిల్లని ఫేక్ అకౌంట్స్ పెట్టి తిట్టుకుంటుంటే మీకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? సూపర్ 6 అన్నారు, అది చేయండి. మీరు జనాలకి చేస్తే జనాలు డెఫినెట్గా మిమ్మల్ని హర్షిస్తారు కదా. మాకు క్వశ్చన్ చేసే అవకాశం కూడా మీరు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా.